శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము బాలకాండము మొదటి సర్గము సంక్షిప్త రామాయణము. నారదుడు వాల్మీక మహర్షికి రామాయణమును సంక్షిప్తముగా తెలుపుట. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం. తపస్శీలుడును వేదాధ్యయన నిరతుడును వాక్చతురులలో అగ్రేసరుడును మునిశేఖరుడును ఆయన నారదుని గొప్ప తపస్వి అయిన వాల్మీక మహర్షి జిజ్ఞాసతో ఇట్లు ప్రశ్నించెను. కో న్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఓ మహర్షి, సకల సద్గుణ సంపన్నుడును ఎట్టి విపత్తర పరిస్థితులలోనూ తొణకనివాడును సామాన్య విశేష లౌకికాలౌకిక ధర్మములను ఎదిగినవాడును శరణాగతవత్సలుడును ఎట్టి క్లిష్ట పరిస్థితులయందును ఆడితప్పనివాడును నిశ్చలమైన సంకల్పము గలవాడును అగు పురుషుడు ఇప్పుడు ఈ భూమండలమున ఎవడు? చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చేక ప్రియదర్శన. సదాచార సంపన్నుడును సకల ప్రాణులకును తనేడ విముఖులైన వారికిని హితమును గూర్చువాడును సకల శాస్త్రకుశలుడును సర్వకార్య ధురంధరుడును తన దర్శనముచే ఎల్లర్కును సంతోషమును గూర్చువాడును అయిన మహాపురుషుడెవడు? ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నస్యకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ధైర్యశాలియు క్రోధమును అరిషడ్వర్గమును జయించినవాడును శోభలతో విలసిల్లువాడును ఎవ్వరిపైనను అసూయలేనివాడును రణరంగమున కుపితుడైనచో దేవాసురులను సైతము భయకంపితులను జేయువాడును అగు మహాపురుషుడు ఎవడు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థో సి జ్ఞాతుమేవం విధం నరం. ఈ విషయములను గూర్చి తెలుసుకొనుటకు నేను మిక్కిలి కుతూహలపడుచున్నాను. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు, ఇట్టి మహాపురుషుని గురించి తెలుపగల సమర్థులు మీరే. శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్యా ప్రహృష్టో వాక్యమబ్రవీత్. త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మీక పలుకులను ఆలకించి ఎంతయు సంతోషించెను. పిమ్మట అతడు, ఓ మహర్షి, సరే వినుము అని వాల్మీకితో ఇట్లనెను. బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. ఓ ముని, నీవు ప్రస్తుతించిన బహువిధములైన ఆ ఉదాత్త గుణములు ఒక్కరియందే కుదురుకొనియుండుట సాధారణముగా దుర్లభము. అయినను స్మృతికి తెచ్చుకొని అట్టి గుణములు గల ఉత్తమ పురుషుని గూర్చి తెలిపెదను వినుము. ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనే హశ్రుతః నీతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంసో మహాబాహుః కంబుగ్రీవో మహాహనోః మహోరస్కో మహేశ్వాసో గూఢజతృః అరిందమః ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః. ఇక్ష్వాకువంశము మిక్కిలి వాసిగాంచినది. లోకోత్తర పురుషుడైన శ్రీరాముడు అందవతరించి ఎంతయు జగత్ప్రసిద్ధుడాయను. అతడు మనోనిగ్రహము గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, చితేంద్రియుడు, ప్రతిభామూర్తి, నీతిశాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాటాడుటలో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులను సంహరించువాడు, ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు గలవాడు, శంఖమువలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన హనువులు చెక్కిలి పైభాగములు గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనుస్సు గలవాడు, పుష్టిగా గూఢముగానున్న సంధ్యముకరు గలవాడు, అంతస్ శత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహువు, అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారములో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు, సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్లః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజః సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచి వస్యః సమాధిమాన్ ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషుదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞ స్మృతిమాన్ ప్రతిభానవాన్
సర్వలోక ప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. శ్రీరాముడు అంతగా పొడవుగాని పొట్టిగాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌష్ఠవము గలవాడు, కనువిందుగా వించు దేహకాంతి గలవాడు, పరాక్రమశాలి, పరిపుష్టమైన వక్షస్థలము గలవాడు, విశాలమైన కన్నులు గలవాడు, పొంకమైన అవయవముల పొందిక గలవాడు, సాటిలేని శుభ లక్షణములు గలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటే పరమధర్మముగా గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమనర్చు స్వభావము గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శస్త్ర పారంగతుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణికోటిని పవిత్ర మొనర్చువాడు, భక్త ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రచిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలె జనులను సృష్టించువాడు, విష్ణువు వలె అఖండైశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధుపురుషులను బాధించువారిని పరిమార్చుటలో హరుని వంటివాడు, స్వపర భేదములు లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించుచు లోకులచే ఆచరింపజేయుచు దానిని కాపాడువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించిన వారు ఎట్టివారెనను వారిని రక్షించువాడు, వేదవేదాంగముల పరమార్థములను ఎరిగినవాడు, ధనుర్వేదము నందును యుద్ధ విద్యలయందు ఆరితేరినవాడు, సకల శాస్త్రములను సాకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాది విషయములయందు ఏమరుపాటు లేనివాడు, సమస్త వ్యవహారములయందు చక్కని స్ఫూర్తిగలవాడు, సమస్త జనులకును ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావము గలవాడు, ఉదార స్వభావుడు, సదసద్వివేక సంపన్నుడు, సర్వదాభిగతః సద్భ్యః సముద్ర ఇవ సింధుభ్యః ఆర్యః సర్వసమశ్చేవ సదేవ ప్రియదర్శన సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధన సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్నిసదృశః క్రోధే క్షమయా పృథివీసమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మా ఇవాపరః. నదులు సముద్రమును గలిసినట్లు సత్పురుషులు నిరంతరము శ్రీరాముని చేర్చుందురు. అతడు అందదికిని పూజ్యుడు, ఎవ్వరి ఎడలను వైషమ్యములుగాని తారతమ్యములుగాని లేక మెలగువాడు, ఎల్లవేళల అందదికిని ఆయన దర్శనము ప్రీతిని గొల్పుచుండును. కౌసల్యానందనుడైన ఆ రాముడు సర్వ సద్గుణ విలసితుడు, అతడు సముద్రుని వలె గంభీరుడు, ధైర్యమున హిమవంతుడు, పరాక్రమమున శ్రీమహావిష్ణువు, చంద్రునివలె ఆహ్లాదకరుడు, సుతిమెత్తని హృదయము గలవాడేనను తన ఆశ్రితులకు అపకారము చేసిన వారి ఎడల ప్రళయాగ్ని వంటివాడు, సహనమున భూదేవి వంటివాడు, కుబేరునివలే త్యాగస్వభావము గలవాడు, సత్యపాలనమున ధర్మదేవత వంటివాడు, ఇక్ష్వాకు వంశప్రభవా అను ప్రయోగముచే శ్రీరాముని అవతారము, మహావీర్యః అను ప్రస్తావనతో తాటకాది రాక్షస సంహారము, ధనుర్వేదేచ నిష్ఠిత అను పదముల ద్వారా రామ లక్ష్మణులకు విశ్వామిత్రుని వలన కలిగిన శస్త్రాస్త్ర లాభములు, శ్రీమాన్ అను పద ప్రయోగముచే సీతారామ కళ్యాణము మొదలగు బాలకాండ ఘట్టములు సూచితములు, ఇక్కడి నుండి అయోధ్యాకాండ గాథ ప్రస్తావించబడును. తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయ యౌవరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతిః. ఆమోద్ పరాక్రమశాలి అయిన శ్రీరాముడు ఇట్టి సద్గుణములతో ఒప్పుచుండువాడు. సోదరులలో పెద్దవాడు, దశరథునకు ప్రియపుత్రుడు, ప్రజలకు హితమును గూర్చుటలో నిరతుడు, అట్టి సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుని తన మంత్రుల విజ్ఞప్తి మేరకు ప్రజల క్షేమము గోరి దశరథుడు మిక్కిలి ప్రసన్నుడై యువరాజ పట్టాభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాత కేకయీ పూర్వం దత్తవరా దేవీ వరమేనం ఆయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై జరుగుచున్న ఏర్పాట్లను దశరథుని ప్రియభార్య అయిన కైకేయి తన దాసి అయిన మంథర ద్వారా ఏడింగెను. పూర్వము సంబరాసురుని జయించిన సందర్భమున దశరథుడు ఆమెకు 2 వరములను ఇచ్చియుండెను. రాముని వనములకు పంపుమనియు, భరతుని యువరాజ పట్టాభిషిక్తునిగా జేయుమనియు ఆ 2 వరములను ఇప్పుడు ఆమె తన భర్తను కోరెను. సత్యవచనాద్రాజా ధర్మపాసేన సంయతః వివాసయామాస సుతం రామం దశరథః ప్రియం. స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్. సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మ పాస మునకు కట్టుబడి ప్రియతమసుతుడైన శ్రీరాముని వనములకు పంపవలసి వచ్చెను.
వీరుడైన శ్రీరాముడు కైకేయికి ప్రియమున గూర్చుటకై తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పితృవాక్య పరిపాలనకై వనవాసమునకు బయలుదేరెను. తం ప్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణో నుజగామః. స్నేహాద్వీయ సంపన్న సుమిత్రానందవర్ధన. భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్ర మనదర్శయన్. సుమిత్రాసుతుడైన లక్ష్మణుడు శ్రీరామునకు ప్రియసోదరుడు, మిక్కిలి వినయసంపన్నుడు, రామునియందు భక్తితత్పరుడు. అన్న అడవులకు బయలుదేరుచుండగా స్నేహాతిరేకముతో లక్ష్మణుడును ఆయనను అనుగమించెను. రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహిత. జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మిత. సర్వలక్షణ సంపన్నా నారీణాం ఉత్తమా వధున్హ. సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా. జనకునివంశమున పుట్టిన సీతాదేవి శ్రీరామునకు ధర్మపత్ని. ఆమెపై ఆయనకు గల ప్రేమ అపారము, ప్రాణసమానురాలు. దేవమాయవలే, దేవతలను సైతము మోహింపజేసిన మోహినివలే, అపూర్వమైన సౌందర్యము గలది, సర్వ శుభలక్షణ శోభిత, దశరథుని కోడలు, స్త్రీలలో ఉత్తమురాలు. ఆమెయు చంద్రుని రోహిణివలే శ్రీరాముని అనుగమించెను. పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ. శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జేత్. గుహమాసాద్య ధర్మాత్మా నిషాదాధిపతిం ప్రియం. దశరథుడును ద్వారము వరకు వారిని అనుసరించెను. పౌరులను ఆయనను విడిచియుండలేక చాలా దూరము ఆయనము అనుగమించిరి. ధర్మాత్ముడైన శ్రీరాముడు గంగాతీరమున గల శృంగిబేరపురమున తనకు భక్తుడు, నిషాదులకు రాజు అయిన గుహుని గలిసికొనెను. పిమ్మట రథసారథిని, రథమును వెనుకకు పంపివేసెను. గుహేన సహితో రామో లక్ష్మణేన చ సీతయ. తే వనేన వనం గత్వా నదీ స్తీర్త్యా బహూదకాః. చిత్రకూట మనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్. రమ్యమావసతం కృత్వా రమమాణా వనే త్రయః. దేవగంధర్వసంకాసా తత్ర తే న్యవసన్ సుఖం. శ్రీరాముడు సీతాలక్ష్మణులతోడను గుహునితోడను గూడి వనములలో సాగిపోవుచు గుహుని సాయముతో జలసమృద్ధిగల గంగానదిని దాటెను. పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశమును అనుసరించి సీతారామలక్ష్మణులు మందాకినీ నదీతీరమునగల చిత్రకూటమునకు చేరిరి. అచట చక్కని పర్ణశాలను నిర్మించుకుని ఆ ముగ్గురును దేవగంధర్వ సదృశులై సుఖముగా ప్రశాంతముగా నివసింపసాగిరి. చిత్రకూటం గతే రామే పుతత శోకాతురస్తదా. రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతం. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా అయోధ్యలో దశరథ మహారాజు పుత్రశోక కారణముగా సుతునికే విలపించుచూ స్వర్గస్థుడాయెను. మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖైర్ద్విజైః. నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. స జగామ వనం వీరో రామపాదప్రసాదకః. దశరథుడు మృతి చెందిన పిమ్మట వశిష్ఠుడు మొదలగు బ్రాహ్మణోత్తములు రాజ్యాధికారమును స్వీకరింపుమని భరతుని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతింపలేదు. రాజ్యకాంక్ష లేని ఆ భరతుడు పూజ్యుడైన రాముని అనుగ్రహమును పొందగోరినవాడై వనములకు బయలుదేరెను. గత్వాతు సుమహాత్మానం రామం సత్యపరాక్రమం. అయాచత్ భ్రాతరం రామం ఆర్యభావపురస్కృత. త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో బ్రవీత్. ప్రసన్నహృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని జేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో, ఓ ధర్మజ్ఞ, జ్యేష్ఠుడవు, శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగినవాడవు. సోదరులలో జ్యేష్ఠుడు ఉండగా కనిష్ఠుడు రాజ్యార్హుడు కాడు అననది రాజధర్మము అని పలుకుచూ సోదరుడైన శ్రీరాముని వేడుకొనెను. రామోపి పరమోదారః సుముఖః సుమహాయసః. న చైచ్ఛత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః. మిక్కిలి ఔదార్యము గలవాడును, ఎల్లప్పుడూ ప్రసన్నముగా ఉండువాడును, వాసిగాంచినవాడును అయిన శ్రీరాముడు అర్ధుల ప్రార్థనలను మన్నించువాడే అయినప్పటికినీ తండ్రి ఆదేశమును అనుసరించి రాజ్యాధికారమును చేపట్టుటకు ఇష్టపడలేదు. పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః. అనంతరము రాముడు తనకు ప్రతినిధిగా తన పాదుకలను న్యాసముగా భరతునకు ఒసంగి పలువిధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను. సకామం అనవాప్యేవ రామపాదావుపస్పృశన్. నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమనకాంక్షయ. అయోధ్యకు శ్రీరాముని తీసుకుని రావలెను అను తన లక్ష్యము నెరవేరకున్నను భరతుడు రాజప్రతినిధిగా రామపాదుకలను సింహాసనమున ప్రతిష్ఠించి వాటిని సేవించుచు నందిగ్రామముననే యుండి
రామునికై ఎదురుతెన్నులు చూచుచూ రాజ్యపాలన చేయసాగెను. గతే తు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశః. భరతుడు అయోధ్యకు మడలి వెళ్ళెను. సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన శ్రీరాముడు తన దర్శమునకై తరచుగా పౌరులు జానపదులు అచటికి వచ్చుచుండుట గమనించి ఆ కారణముగా అచటి మునుల తపశ్చర్యలకు విఘ్నములు ఏర్పడునని భావించెను. పిమ్మట అతడు దండకారణ్యము చేరుటకు నిశ్చయించుకునెను. సావధానముగా సీతా లక్ష్మణులతో గూడి దండకారణ్యమును జేరెను. ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవలోచనః విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః సుతీక్ష్ణం చాప్యగస్త్యం చ అగస్త్యభ్రాతరం తథా. దండకవనమున ప్రవేశించిన పిమ్మట రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడు అను రాక్షసుని సంహరించెను. శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్షుని, అగస్త్యమునిని, ఆయన సోదరుని, అగస్త్య సోదరుని పేరు సుదర్శనుడు అని సనత్కుమార సంహితలో పేర్కొనబడినది. యవీయాన్ ఏష మే భ్రాతా సుదర్శన ఇతి స్మతః. సనత్కుమార సంహిత దర్శించెను. అగస్త్యవచన చేవ జగ్రాహేంద్రం శరాసనం ఖడ్గం చ పరమప్రీతః తూణీచాక్షేపాయంకౌ. శ్రీరాముడు అగస్త్యుని ఆదేశానుసారము ఆయన నుండి ఇంద్రచాపమును, ఖడ్గమును, అక్షయములైన బాణములు గల తూణీరములను గ్రహించి పరమప్రీతుడాయను. వసతస్తస్య రామస్య వనే వనచరేహ సహ ఋషియో భ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. వనవాసులతోగూడి సీతాలక్ష్మణులతో శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచుండగా పరిసరములలోనున్న ఋషీశ్వరులందదునూ తమను బాధించుచున్న రాక్షసులను వధింపుమని కోరుటకై శ్రీరామునికడకు విచ్చేసిరి. సతేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే ప్రతిజ్ఞాతశ్చ రామేణ వదః సంయతి రక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం. శ్రీరాముడు దండకారణ్యమున నివసించుచున్న ఆ మునుల యొక్క ప్రార్థనను ఆలకించెను. అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరుల ఎదుట ఆ వనములలోని రాక్షసులను అందదిని యుద్ధమున మట్టుపెట్టెదను అని అతడు ప్రతినబూనెను. తేన తత్రేవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి. ఆ దండకారణ్యమున రావణుని సేనానివేశ స్థానమున శూర్పణఖ అను రక్కసి నివసించుచుండెను. శ్రీరాముడు లక్ష్మణునిచే కామరూపిణి అయిన ఆ రాక్షసి యొక్క ముక్కుచెవులను కోయించి ఆమెను వికృతరూపను గావించెను. తతః శూర్పణఖావాక్యాద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరసం చేవ దూషణం చేవ రాక్షసం నిజఘాన రణే రామః తేషాం చేవ పదానుగాన్ వనే తస్మిన్ నివసతా జనస్థాన నివాసినాం రక్షసాం నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ. అనంతరము శూర్పణఖచే రెచ్చగొట్టబడిన ఖరుడు, దూషణుడు, త్రిశిరుడు అను రాక్షస ప్రముఖులు అసంఖ్యాక రాక్షసులతోగూడి యుద్ధసన్నద్ధులై వచ్చిరి. అంతటా శ్రీరాముడు ఒక్కడే జనస్థాన నివాసులైన 14,000 మంది రాక్షసయోధులను, ఖరదూషణ త్రిశిరులను రణభూమికి బలిగావించెను. తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్ఛితః సహాయల వరయామాస మారీచం నామ రాక్షసం. రావణుడు తన దాయాదులైన ఖరదూషణ త్రిశిరులను శ్రీరాముడు వధించిన వార్తను శూర్పణఖ ద్వారా విని క్రోధముతో ఉడికిపోయెను. పిమ్మట అతడు మారీచుడు అను రాక్షసుని కడకు వెళ్లి సీతాపహరణ విషయమై అతని సహాయమును అర్థించెను. వార్యమాణస్సు బహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణ తేన తే అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః జగామ సహ మారీచః తస్యాశ్రమపదం తదా. అప్పుడా మారీచుడు, శ్రీరాముడు నీకంటెను శక్తిమంతుడు, అంతటి వానితో విరోధము నీకు తగదు అని పలికి రావణుని పెక్కువిధముల వారించెను. వాని హెచ్చరికలను పెడచెవినబెట్టి ఆయువుమూడిన రావణుడు మారీచుని వెంటబెట్టుకుని శ్రీరాముని ఆశ్రమ పంచవటి సమీపమునకు చేరెను. తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషం గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవః శోకసంతప్తో విలలాపాకులేంద్రియ తతస్తేనేవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషం. పిమ్మట రావణుడు మాయావి అయిన మారీచుని సహకారముతో రామలక్ష్మణులను వారి ఆశ్రమము నుండి దూరముగా పంపి సీతాదేవిని అపహరించుకుని పోయెను.
దారిలో తనకు అడ్డు తగిలిన జటాయువు అను గృద్రమును ప్రాణములు అన్నుబట్టునట్లుగా గాయపలచెను. పిమ్మట శ్రీరాముడు ప్రాణావసానదశలోనున్న జటాయువును చూచెను. ఆ గృద్రము రావణుడు సీతాదేవిని అపహరించుకునిపోయిన వార్తను దెలిపి రాముని పాదసన్నిధిలో కన్నుమూసెను. జటాయువు మృతికి శ్రీరాముడు వ్యాకులపాటుతో శోకసంతప్తుడై విలవిలలాడెను. అట్లు శోకమున మునిగియు శ్రీరాముడు జటాయువునకు అంత్యసంస్కారములను నిర్వహించెను. మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ కబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహు దదాహ స్వర్గతశ్చ సహ. శ్రీరాముడు సీతాదేవికై అడవులలో అన్వేషించుచూ కబంధుడను పేరుగల రాక్షసుని గాంచెను. అతడు వికృతాకారముతో చూడ భయంకరుడైయుండెను. మహాబాహువైన శ్రీరాముడు ప్రాణులను హింసించుచున్న ఆ దానవుని హతమార్చి అతని కోరిక మేరకు ఆ కళేబరమును దహింపజేసెను. ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మనిపుణాం అభిగచ్చేతి రాఘవ. శాప విముక్తుడైన కబంధుడు దివ్యరూపముతో స్వర్గమునకు వెళ్ళినప్పుడు ఆకాశమున కొంత తడవాగి శ్రీరామునితో, ఓ రామా! ఈ సమీపముననే నీ భక్తురాలైన శబరిగలదు. గురువులను సేవించుట ఆమె స్వభావము, అతిథి సత్కారములయందు ఆమె నిరతురాలు, ఆమె సన్యాసిని, నీవు ఆ శబరి యొద్దకు వెళ్ళుము అని పలికెను. సోభ్యగచ్చన్ మహాతేజా శబరీం శత్రుసూదనః శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః. శత్రువులను రూపుమాపువాడును మహాతేజస్శాలియు అయిన శ్రీరాముడు శబరికడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో కొసరి ఫలములను అర్పించి ఆయనను పూజించెను. పంపాతీరే హనుమతా సంగతో వానరేణః హనుమద్వచన చేవ సుగ్రీవేణ సమాగతః. పంపా సరస్సుతీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలసికొనెను. ఆ వానరోత్తముని సూచనను అనుసరించి రాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. సుగ్రీవాయ చ తత్సర్వం సంసద్రామో మహాబలః ఆదితస్తద్ యథావృత్తం సీతాయాశ్చ విశేషతః. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తన వృత్తాంతమును అంతయును దెలిపెను. మయి సీతాపహరణగాథను గూడ ఆయనకు పూర్తిగా వివరించెను. సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం. తతో వానరరాజేన వైరానుకథనం ప్రతి రామాయ విదితం సర్వం ప్రణయాద్దుఖితేన చ. సుగ్రీవుడును శ్రీరాముడు చెప్పిన విశేషములను అన్నింటినీ వినెను. శ్రీరామునకు తోడ్పడుట వలన తనకు ప్రయోజనము కలుగునని భావించి అతడు శ్రీరామునితో అగ్నిసాక్షిగా మైత్రిని నెనపెను. పిమ్మట సుగ్రీవుడు దుఃఖితుడై యుండుట గమనించి శ్రీరాముడు నీ దుఃఖకారణమేమి అని అతనిని అడిగెను. అప్పుడు సుగ్రీవుడు తనపై మొదట వాలికగల ప్రేమ విశ్వాసములను, పిదప వాలితో తనకు ఏర్పడిన వైరగాథను, తన దురవస్థను అంతయును రామునకు మిక్కిలి దుఃఖముతో విపులముగా దెలిపెను. ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః. అనంతరము రాముడు వాలిని వధింతును అని ప్రతిజ్ఞ చేసెను. పిమ్మట సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గూర్చి శ్రీరామునకు వివరించెను. సుగ్రీవస్సేంకితశ్చాసి నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుందుభే హకాయముత్తమం. దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం. వాలిని హతమార్చుటకు శ్రీరామునకు గల పరాక్రమ విషయమున సుగ్రీవుని మనస్సులో సందేహము మెదలుచుండెను. ఆయన బలపరాక్రమములను తెలుసుకొనుట కొరకు వాలిచే హతుడైన దుందుభియను రాక్షసుని కళేబరమును సుగ్రీవుడు ఆయనకు చూపెను. మహాపర్వత సదృశమైన ఆ అస్థిపంజరమును జూచి మహాబాహువైన రాముడు ఒక చిరునవ్వు నవ్వి ఇంతేనా ఆనియనుచు దానిని తన కాలబటన వ్రేలికొనతో అవలీలగా చిమ్మెను. అప్పుడా కళేబరము పూర్తిగా 10 యోజనముల దూరమున పడిపోయెను. బిభేద చప్పున స్థాలాన్ సప్తైకేన మహేషునా గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా. సుగ్రీవునకు పూర్తిగా విశ్వాసము కలిగించుటకే రాముడు ప్రయోగించిన బాణము రివ్వున సాగి వరుసగానున్న 7 మద్ది చెట్లను, ఆ సమీపముననే ఉన్న ఒక పర్వతమును, రసాతలమును భేదించి అదేవేగముతో వచ్చి ఆయన తూనీరమున జేరెను.
తతః ప్రీతమనాస్తేన విశ్వస్తః స మహాకపాః కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తదా తతో గర్జత్ హరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిజ్జగామ హరీశ్వరః అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణేకేన రాఘవః తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ అప్పుడా సుగ్రీవుడు లోకోత్తరమైన శ్రీరాముని పరాక్రమమును జూచి ఎంతయు సంతోషించెను. సుగ్రీవునకు అతని పరాక్రమముపై పూర్తిగా నమ్మకము కుదురుకొనెను. పిమ్మట అతడు రామునితో గూడి కొండల మధ్య గుహవలెనున్న కిష్కంధను సమీపించెను. బంగారు పింగళవనములు గలవాడు కపిశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు బిగ్గరగా గర్జించెను. ఆ మహానాదమును విని వానరప్రభువైన వాలి తన గృహము నుండి బయటికి వచ్చెను. సుగ్రీవునితో యుద్ధము చేయుటకు వెళ్లవలదు అని వారించుచున్న తారను సమాధానపడచి వాలి సుగ్రీవుని తోతలపడెను. అప్పుడు రాఘవుడు వాలిని ఒకే ఒక్క బాణముతో వధించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి వాలిని వధించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవుని కిష్కింధకు రాజునుగా జేసెను. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్జనకాత్మజాన్. అనంతరము వానరప్రభువైన సుగ్రీవుడు వివిధ ప్రదేశములయందున్న వానరులనందదిని రప్పించి సీతాన్వేషణకై వారిన నలుదెసలకు పంపెను. తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలి స్త్యోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. పిమ్మట సీతాదేవిని వెదకుటకై జాంబవదాదులతో దక్షిణదిశకు వెళ్లిన మహాబల సంపన్నుడైన హనుమంతుడు గుద్రరాజైన సంపాతి సూచన మేరకు 100 యోజనముల విస్తీర్ణముగల లవణ సముద్రమును ఒక్కగంతులో దాటెను. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. అంతటా ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. క్రమముగా సీతాదేవి కొరకు వెదకుచూ అతడు అశోకవనమున అడుగిడి అచట రామధ్యానమున నిమగ్నమయున్న జానకిని కనుగొనెను. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. పిదప ఆంజనేయుడు సీతాదేవికి రామసుగ్రీవుల మైత్రిని దెలిపి రామనామాంకితమైన ఉంగరమును ఆమెకు ఆనవాలుగా సమర్పించెను. ఆమెకై శ్రీరాముడు పరితపించుచున్న తీరును వివరించి ఆమెను ఓదార్చెను. పిమ్మట అశోకవనమును ధ్వంసము చేసెను. పంచ సేనాగ్రగాన్ హత్వా సప్త మంత్రిసుతానపి శూరమక్షం చ నిపిష్య గ్రహణం సముపాగమత్. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాధ్వరాత్ మర్ష్యేన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయ. వాయుసుతుడు 5 సేనాపతులను అంతమొందించెను. 7 మంత్రిపుత్రులను మట్టిగలపించెను. శూరుడైన అక్షకుమారుని హతమార్చెను. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు బుద్ధిపూర్వకముగా కట్టుబడెను. నిరుపమాన పరాక్రమశాలి అయిన వాయునందనుడు బ్రహ్మవర ప్రభావమున బ్రహ్మాస్త్రము నుండి అప్రయత్నముగా తాను విముక్తుడైనట్లు తెలిసికొనెను. అయినప్పటికినీ హనుమంతుడు రామకార్యమును సాధించుటకై బ్రహ్మాస్త్రమునకు బద్ధుడైయున్నట్లు నటించుచు రాక్షసులు పెట్టు బాధలను సహించెను. తతో దగ్ధ్వా పురీం లంకామృతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదేదమయాత్మా దుష్టా సీతేతి తత్వతః. రావణాజ్ఞననుసరించి రాక్షసులు తన తోకకు నిప్పంటింపగా మారుతి తన వాలాగ్నితో సీతాదేవి ఉన్న స్థలమునుదప్ప లంకను దగ్ధము గావించెను. సీతాదేవి కుశలవార్తను దెలిపి శ్రీరామునకు ప్రీతిని గూర్చుటకై ఆ హనుమంతుడు అతి శీఘ్రముగా ఆ ప్రభువు సమీపమునకు మనలివచ్చెను. మహాబుద్ధిశాలి అయిన పవనసుతుడు కనుగొంటిని సీతమ్మను అని పలికి రామునకు ప్రదక్షిణమొనర్చెను. సీతాదేవి ఎడబాటునకు లోనయ్యును. నిశ్చలుడైయున్న ఆ ప్రభువునకు ఆ వాయుసుతుడు యావద్వృత్తాంతమును వివరించెను. తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహోదధేన్హ సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభై దర్శయామాస చాత్మానం సముద్రః సరితాం పతిః సముద్రవచనాచ్చేవ నళం సేతుమకరాయత్. హనుమంతుడు తెలిపిన సమాచారమును గ్రహించిన పిమ్మట శ్రీరాముడు సుగ్రీవాదులతోగూడి మహాసముద్ర తీరమునకు చేరెను.
అనంతరము అతడు సూర్యకిరణములవలె తీక్షములైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు రామునకు నిజరూపమును ప్రదర్శించెను. సముద్రుని సూచనలను అనుసరించి శ్రీరాముడు సముద్రముపై నలుని ద్వారా సేతువును నిర్మింపజేసెను. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామస్సీతామను ప్రాప్య పరాం వ్రీడాముపాగమత్. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణ సా సీతా వివేశజ్వలనం సతి. ఆ సేతువు ద్వారా లంకను జేరి శ్రీరాముడు రావణుని రణరంగమున హతమార్చెను. తదనంతరము సీతను సమీపించి పరుల పంచననున్న ఆమెను స్వీకరించుటకు లోకాపవాద శంకతో వెనుకాడెను. సీతాదేవి సౌశీల్యమును గూర్చి ఎల్లర్కును విశ్వాసము కలిగించుటకై అందటి ఎదుట శ్రీరాముడు పరుషవచనములను పలికెను. సాధ్వియైన ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదేవతయః. పిదప అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీతాదేవి త్రికరణశుద్ధిగా పరమసాధ్వి, దోషరహిత అని ప్రకటించెను. అంతట శ్రీరాముడు పరంసంతుష్టుడాయెను. రాముని ధర్మనిరతిని దేవతలందరూ కొనియాడిరి. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. మహాత్ముడైన శ్రీరాముడు ఆ దుష్టరావణుని అంతమొందింపగా దేవతలతో, ఋషులతో, సకల చరాచరములతో కూడిన ముల్లోకములును సంతసించినవి. అభిషిచ్య చలంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోదాః. పిదప శ్రీరాముడు రాక్షసశ్రేష్ఠుడైన విభీషణుని లంకా రాజ్యమునకు పట్టాభిషిక్తునిగా వించెను. అట్లు కృతకృత్యుడైన రాముడు ప్రసన్నమనస్కుడయ్యెను. దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః. తన విజయమును శ్లాఘించుటకే వచ్చిన దేవతల నుండి వరమును పొంది శ్రీరాముడు ఆ వరప్రభావముతో రణరంగమున మూతులై పడియున్న వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు సుగ్రీవ విభీషణాదిమిత్రులతో వానరులందరితో గుడి పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేతెను. భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయేత్. శ్రీరాముడు తనవారితో భరద్వాజాశ్రమమునకు చేరెను. 14 సంవత్సరములు పూర్తియైన వెంటనే అయోధ్యకు తప్పక తిరిగి వత్తును అని భరతునకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకొనుటకై శ్రీరాముడు ముందుగా హనుమంతుని భరతుని యొద్దకు పంపెను. పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సహ పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం ఏయౌ తదా. సుగ్రీవాదులతో పుష్పక విమానమును అధిరోహించి శ్రీరాముడు ప్రయాణ సమయమున భరతుని గూర్చిన విశేషగాథలను వారికి తెలుపుచు నందిగ్రామమునకు చేరెను. నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభ్యః సహితో నఘః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్. చక్కగా పితృవాక్య పరిపాలనమునర్చి వచ్చిన మహానుభావుడగు శ్రీరాముడు నందిగ్రామమున తన సోదరులను కలుసుకొని జటాదీక్షను పరిత్యజించెను. పిమ్మట సీతాదేవితో గుడి పట్టాభిషిక్తుడై రాజ్యాధికారమును చేపట్టెను. ప్రహృష్టోముదితో లోకః తుష్టః పుష్ట సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్షభయవర్జిత. శ్రీరాముడు రాజైనందులకు ప్రజలెల్లరునూ సంతోషముతో పొంగిపోవుచు ఆయన పాలనలో సుఖసౌభాగ్యములతో విలసిల్లుదురు. ప్రభుభక్తి తత్పురులై ధర్మ మార్గమున ప్రవర్తించుదురు. ఆరోగ్య భాగ్యములతో హాయిగానందురు. కడవు కాటకములు లేకుండా నిర్భయముగా జీవించుచుందురు. న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ నార్యశ్చ విధవా నిత్యం భవిష్యంతి పత్రివతాః. న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా. న చాపి క్షుద్భయం తత్ర న తస్కరభయం తథా. నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యేతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కూతయుగే తథా. రామరాజ్యమున పుత్రమరణములు లేకుండును. స్త్రీలు పాతివ్రత్య ధర్మములను పాటించుచు నిత్య సుమంగళులై వర్ధిల్లుచు ఉందురు. అగ్నిప్రమాదములుగాని, జలప్రమాద, మరణ ములుగాని, వాయుభయములుగాని లేకుండును.
జ్వరాది బాధలు అట్లే ఆకలిదప్పుల బాధలు చోరభయములు మచ్చునకైనను ఉండవు. ఆధ్యాత్మిక అధిదైవికాధి భౌతిక బాధలు లేకుండును. రాజ్యములోని నగరములు ఇతర ప్రదేశములు ధనధాన్యములతో పాడిపంటలతో తులతుగుచుండును. జనులు కూతయుగమునందువలె ఎల్లవేళల సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు. అశ్వమేధసతైరిష్ట్వా తథా బహుసువర్లకయః గవాం కోట్యైతం దత్వా విద్వభ్యో విధిపూర్వకం అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయసాః. అనేకములైన అశ్వమేధాదిక్రతువులను సువర్ణక యాగములను సుబహూని సువర్ణాని యత్రోపకరణత్వతః విందతే సక్రతు సద్భ్యః స్మృతో బహు సువర్ణకః. అనేకములైన వెండి బంగారు అపకరణములతో నిర్వహింపబడు క్రతువులను సువర్ణకయాగములు అనియందురు. శ్రీరాముడు నిర్వహించును. బ్రాహ్మణోత్తములకును పండితులకును కోట్ల కొలది గోవులను దానము చేయును. అతడు అపరిమితమైన ధనధాన్యములను దానమనర్చి వాసికెక్కును. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి. దశవర్ష సహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. రాఘవుడు క్షత్రియవంశములను 100 రెట్లు వృద్ధిపరచును. 4 వనముల వారిని ఈ లోకమున తమ తమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు 11,000 సంవత్సరముల కాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి అనంతరము వైకుంఠమునకు చేరును. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేద్రామచరితం సర్వపాపయః ప్రముచ్యతే. ఏతదాఖ్యానమాయిష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్ర సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఈ శ్రీరామచరితము అంతఃకరణమును పవిత్రమునర్చును, సర్వపాపములను రూపుమాపును, పుణ్యసాధనము వేదార్థమును ప్రతిపాదించునదియు గావున ఇది సర్వవేదసారము. నిత్యము దీనిని నిష్ఠతో పఠించువారి పాపములు అన్నీను పటాపంచలైపోవును. ఈ రామాయణమును పఠించిన వారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్రపౌత్రులకును పరివారములకును క్షేమలాభములు ప్రాప్తించును. మరియు అంత్యకాలమువ మోక్షప్రాప్తియు కలుగును. పఠన్ ద్విజో వాగృషభత్వమియత్ స్యాత్ క్షత్రియో భూముపతిత్వమియత్ వణిజ్జనః పణ్యఫలత్వమియత్ జనశ్చ శూద్రోపి మహత్వమియత్. ఈ రామాయణమును పఠించిన ద్విజులు వేదవేదాంగముల యందును శాస్త్రములయందును పండితులు అగుదురు. క్షత్రియులు రాజ్యాధికారమును పొందుదురు. వైశ్యులకు వ్యాపారలాభములు కలుగును. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులు అగుదురు. ఈ రామాయణమును పఠించిన వారును వినిన వారును పొందెడి ఫలము అనంతము అద్వితీయము. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే ప్రథమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు మొదటి సర్గము సమాప్తము.